తెలుగు చిత్ర పరిశ్రమకు ట్రంప్ షాక్ ఇచ్చాడు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు మహానగర్. మన తెలుగు సినిమాలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే మార్కెట్ ఓవర్సీస్. దాంట్లో ఏమాత్రం మొహమాటలేదు, అందరికి తెలిసిన విషయమే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ ఓవర్సీస్ లో ఆడాల్సిందే. దూకుడు, గబ్బర్ సింగ్ సినిమాలతో ఈ మార్కెట్ లో మనకు మంచిగా క్రియేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కంచుకోటలాగా మారింది ఓవర్సీస్. కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే ఇప్పుడు 100 కోట్లు గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. మన టాలీవుడ్ కి ఓవర్సీస్ లో నార్త్ అమెరికా నుంచి అత్యధిక వసూళ్లు వస్తుంటాయి. స్టార్ హీరోలకి కాదు, మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ మార్కెట్ ఇచ్చే బూస్ట్ అంతా ఇంత కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన నాని హిట్ 3 చిత్రానికి కేవలం 4 రోజుల్లోనే $2 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాలకు కేవలం ప్రీమియర్ షోస్ నుంచి $3 మిలియన్ గ్రాస్ ఇచ్చే మార్కెట్ ఇది ఓవర్సీస్. ఇలాంటి మార్కెట్ ఇక మీదట మన తెలుగు సినిమాలకు ఉండబోదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కాసేపటి క్రితమే ఫారెన్ సినిమాలకు 100% తారీఫ్ వేయాలని తక్షణమే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలంటే కూడా అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ఇది టాలీవుడ్ కి మాత్రమే కాదు, అన్ని దేశాల సినిమాలకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ అమెరికా రెవెన్యూ పెంచే భాగంలో ఉన్నాడు. సో ట్రంప్ మాట్లాడితే ఏమన్నాడంటే అమెరికన్ సినిమా రోజు రోజుకి బలహీనపడుతుంది, ఇతర దేశాల నుంచి వస్తున్న సినిమాలు మా అమెరికా నుంచి లాభాలు ఆర్జిస్తున్నాయి. సో దీనివల్ల హాలీవుడ్ బాగా దెబ్బతిందని, సో ఇది మేము జాతీయ భద్రతకి విఘాతంగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశాడు ట్రంప్. సో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు కోలుని దెబ్బ కొట్టిందని చెప్పాలి. 100% తారీఫ్ అంటే టికెట్స్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే భారీగా పెరిగిపోతాయి. ఉదాహరణకు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సంబంధించిన టికెట్స్ రేట్స్ కేవలం $15 మాత్రమే ఉంటుంది. కానీ పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్ $25 నుంచి $35 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ టారిఫ్ కారణంగా $15 పెట్టి చూడాల్సిన సినిమాలను $30, $35 పెట్టి చూడాల్సిన కర్మ వస్తుంది అనమాట. సో ఇంకా మరి 30 నుంచి 35 $75 టికెట్ పెట్టి చూడాలి. సో ఇదే కనుక జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చావు దెబ్బని చెప్పొచ్చు. అమెరికాకి కూడా ఆర్థిక నష్టం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అత్యధిక శాతం సినీ రెవెన్యూ ఇంకా ఫారెన్ సినిమాల ద్వారా మాత్రమే వస్తుంది. అందరూ అమెరికాలో విడుదల చేయడం బ్యాన్ చేస్తే అక్కడి థియేటర్స్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ట్రంప్ అక్కడ వాళ్ళ రెవెన్యూ పెంచుకోవాలి వాళ్ళ స్టేట్ కి అని చెప్పి కొన్ని ఇలాంటి ట్రంపరితనం కొన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అసలుకే మోసం వచ్చే పరిస్థితుంది. సో ట్రంప్ ఇచ్చిన షాక్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమైనా ఇబ్బంది పడుతుందని మీరు అనుకుంటే నాకు కామెంట్ ఒకటి తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.